సమాజాన్ని పీడిస్తున్న అనేక రుగ్మతల్లో డ్రగ్స్ కూడా ఒకటి. ఈ డ్రగ్స్ వల్ల వేలాది కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి. కానీ దురదృష్టవశాత్తు సమాజంలో పెద్దవాళ్ళుగా చలామణి అయ్యేటోళ్ళు, అట్లనే హీరోలుగా చలామణి అయ్యేటోళ్ళు కూడా ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇరుక్కొని సమాజమే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితులు తీసుకొస్తారు. రీసెంట్గా మొయినాబాద్లో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గెస్ట్ హౌస్లో జరిగిన ఇష్యూ రాజకీయంగా రచ్చలేపుతుంది. మొత్తం ఇక్కడ ఈ ఫామ్ హౌస్లో జరిగిన ఇష్యూలో 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన తమ్ముడు రితేష్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఎవరో 3 బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. కౌశిక్ రవి అంట, అర్జున్ రెడ్డి అంట, నమిత్ శర్మ అంట. వీళ్ళతో పాటు ఇంకొక 4 ఉన్నారు. వాళ్ళకి నాన్ పాజిటివ్ వచ్చింది, అంటే వీళ్ళు డ్రగ్స్ తీసుకోలేదు అని చెప్పి తేలింది వాళ్ళకి చేసిన పరీక్షలలో. వాళ్ళలో ప్రధానంగా రోహిత్ రెడ్డి పిఏ శ్రవణ్, ఇంకెవరో ఉన్నారు విజయ్ కృష్ణ అంట, శరత్ కుమార్ అంట, ప్రియాంక్ రెడ్డి అంట. వీళ్ళంతా నాకు తెలిసి ఏదో బిజినెస్ మ్యాన్లు, ఈ బిజినెస్ డీలింగ్ కోసం అక్కడికి వచ్చి ఉంటారు. అయితే ఇందులో మొత్తం 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వస్తే 3గురికి మాత్రం బెయిల్ ఇచ్చిర్రు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసిర్రు. ఇంకో 3గురికి మాత్రం రిమాండ్ విధించిర్రు. పైలట్ రోహిత్ రెడ్డి, అతని తమ్ముడు రితేష్ రెడ్డి, ఆ తర్వాత నమిత్ శర్మ, ఇలా 3గురిని రిమాండ్ చేసిర్రు. పుట్టా మహేష్ కుమార్ యాదవ్, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి వీళ్ళకి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసిర్రు. ఒకే కేసులో 3గురికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం ఏంది, ఇంకో 3గురికి రిమాండ్ విధించడం ఏంటంటే, పోలీసులు చెప్తున్నది ఏంటంటే ఈ 3గురి మీద కేసు పెట్టింది డ్రగ్స్ కేసులో కాదు, ఆర్మ్డ్ కేసులో, ఆర్మ్స్ కేసులో, అంటే ఆయుధాలు కలిగి ఉండి కాల్పులు జరిపిన కేసులో ఇలా 3గురికి రిమాండ్ విధించడం అని చెప్తున్నారు. ఒకవైపు ఏమో బయట కాంగ్రెస్ వాళ్ళు మొత్తం డ్రగ్స్ కేసు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఆల్రెడీ నాకు డ్రగ్స్ పాజిటివ్ కూడా వచ్చింది రోహిత్ రెడ్డికి. ఇంకోవైపు పోలీసులు పెట్టిన కేసులు మాత్రం వేరే విధంగా ఉన్నాయి. అసలు పోలీసులు బయటికి చెప్తుంది ఏంటంటే, ఈ రోహిత్ రెడ్డి తన తమ్ముడు రితేష్ రెడ్డి గన్ తీసుకొని పోలీసుల మీదకి, అంటే ఎప్పుడైతే మేము చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు పోలీసుల మీదకి ఫైరింగ్కి తెగబడడంతో అరెస్ట్ చేసినాం అని చెప్పి బయట ప్రచారం జరుగుతుంది. కానీ ఎఫ్ఐఆర్లో కానీ జడ్జి ముందు కానీ పోలీసులు చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ ఫామ్ హౌస్లో కాల్పులు జరుగుతున్నాయనే ఇన్ఫర్మేషన్తో మేము అక్కడికి వెళ్ళినాం, ఆ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చినాం. ఈ నమిత్ శర్మ, ఈ 3గురిలో రిమాండ్ విధించిన 3గురిలో ఎవరైతే నమిత్ శర్మ ఉన్నాడో, నమిత్ శర్మ ఈ రితేష్ రెడ్డి గన్ తీసుకొని ఫైరింగ్ చేస్తున్నట్టు ఒకచోట చెప్పిర్రు. మొత్తం వీళ్ళ 3గురి మధ్యలో ఈ ఇష్యూ మీద పెద్ద వివాదం జరిగింది. వీళ్ళ 3గురిలో ఎవరెవరి మీద ఫైరింగ్ చేసిర్రో తెలియదు, వీళ్ళ 3గురు మాత్రం దాంట్లో ఉన్నారు అని చెప్పి ఇంకో చోట చెప్పిర్రు. ఇట్లా రకరకాలుగా పోలీసులు చెప్పేది ఒకటి ఉంది, బయట జరుగుతున్న ప్రచారం ఒకటి ఉంది. అయితే ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, ఈ డ్రగ్స్ కేసులో పాజిటివ్ వచ్చింది రోహిత్ రెడ్డికి, ఆయన తమ్ముడికి, ఇంకెవరికో. అయితే దీన్ని కేటీఆర్ మెడలేద్దామని చెప్పి కాంగ్రెస్ చూస్తున్న పరిస్థితి అయితే మరీ దారుణం. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఇష్యూ జరిగిన వితిన్ మినిట్స్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసిండు, కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్లకు సిద్ధంగా ఉండాలి. పైలట్ రోహిత్ రెడ్డి పట్టుబడితే కేటీఆర్ ఎందుకు డ్రగ్స్ టెస్ట్కి సిద్ధంగా ఉండాలి? ప్రతిసారి ఎక్కడ ఏం జరిగినా, ఎక్కడైనా ఏదైనా డ్రగ్స్ కేసు జరిగిన ప్రతిసారి ఆ కేసుని కేటీఆర్ మెడలేద్దామని చూడడానికి కాంగ్రెస్ రెడీగా ఉంటుంది. గతంలో కేటీఆర్ కో బ్రదర్ ఫామ్ హౌస్లో కూడా ఏదో పార్టీ జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోయి నానా రచ్చ చేసి డ్రగ్స్ పట్టుబడ్డాయని అదని ఇదని మొత్తం రచ్చ చేసిరు. ఫైనల్ ఎంక్వైరీ జరిగేసరికి అక్కడ డ్రగ్స్ ఏం లేవు, జస్ట్ అదొక ఫ్యామిలీ పార్టీ, లేదంటే ఏదో ఫ్రెండ్స్ పార్టీ, జస్ట్ ఏదో ఆల్కహాల్తో పార్టీ చేసుకుంటారు అని చెప్పింది. తెలియదు అసలు ఆ కేసు ఏమైందో ఎటు పోయిందో కూడా ఇప్పటి వరకు తెలియదు. అసలు ఈ కేసు కూడా, అంటే ఇప్పుడు ఈ మొయినాబాద్ కేసు కూడా ఎక్కడికి వద్దో ఎటు వద్దో, అసలు అక్కడ ఏం జరిగిందో అన్న విషయం కూడా ఎవరికి తెలియదు. అసలు వాళ్ళందరూ అక్కడ ఎందుకు గుమిగూడిర్రు, ఒక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, అలాగే టీడీపీ ఎంపీ, కొద్దిమంది బిజినెస్ మ్యాన్లు, అసలు వీళ్ళు దేనికి వచ్చిర్రు? ఆంధ్రజ్యోతి ఏదో కథనం రాసింది దీని మీద, ఏదో దుబాయ్ బిజినెస్ల గురించి చర్చించుకోవడానికి వచ్చిర్రు, పట్టుబడ్డరు అని చెప్పి. అయితే అక్కడ జరుగుతున్నది ఏందో ఎవరికీ తెలియదు, అసలు ఈ కేసు ఎటుపోద్దో కూడా ఏం తెలియదు. కానీ ఈ కేసుని అటు తీసుకొచ్చి కేటీఆర్ మెడల్ వేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. అంటే ఎక్కడ ఏం జరిగినా చీమ చెట్టుకుమన్నా కేటీఆర్ మెడల్ ఏదో ఒకటి వేసేసేయాలి. ఈ ఉద్దేశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సరే, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష పడాల్సిందే. రోహిత్ రెడ్డి మీద ఎంక్వైరీ చేసుకోండి, ఆ తర్వాత ఇంకేదైనా చేసుకోండి. కానీ ఒకే కేసులో 3గురిని రిమాండ్ చేయడం, 3గురికి బెయిల్ ఇవ్వడం, అసలు ఏం చెప్పాలనుకుంటుంది కాంగ్రెస్ గవర్నమెంటు? ఇక పుట్టా మహేష్ యాదవ్ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ఎంపీగా ఉండి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన ఫస్ట్ ఎంపీగా ఒక రికార్డ్ నమోదు చేసుకుంటూ ఈ కేసుతోటి. అసలు ఈయన సంగతి చూస్తే ఒక మంచి ఫ్యామిలీ. అసలు ఈయన కుటుంబం అటు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ 3 ప్రాంతాల్లో రాజకీయంగా పరపతున్న కుటుంబం. ఈయన సొంతూరు కడప జిల్లా మైదుకూరు. ఈయన తండ్రి మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంతేకాదు గతంలో టీటీడీ చైర్మన్ కూడా. 2014లో ఏపీలో టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు అయినప్పుడు పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్గా పనిచేసిండు. ఇప్పుడు ఆయన మైదుకూరు ఎమ్మెల్యే. మహేష్ యాదవ్ ఏమో ఏలూరు ఎంపీ. ఎక్కడో రాయలసీమ వ్యక్తిని తీసుకొచ్చి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఎంపీగా టికెట్ ఇచ్చి టీడీపీ గెలిపించింది అన్న అక్కడ. ఇక ఈయనకి పిల్లనిచ్చిన మామ, అంటే పుట్టా మహేష్ కుమార్కి పిల్లనిచ్చిన మామ యనమల రామకృష్ణుడు. యనమల రామకృష్ణుడు గురించి 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఎవరు లేరు. టీడీపీలో సీనియర్ లీడరు, మాజీ స్పీకరు, మాజీ మంత్రి, తుని మాజీ ఎమ్మెల్యే. ఇప్పుడు యనమల రామకృష్ణుడు ఇంకో కూతురు, అంటే ఒక కూతుర్ని పుట్టా మహేష్ యాదవ్కి ఇస్తే ఇంకో కూతురు యనమల దివ్య, ఆమె ఇప్పుడు తుని ఎమ్మెల్యేగా ఉంది. ఇక మహేష్ యాదవ్కి ఒక తమ్ముడు, ఆయన పేరు రవి యాదవ్.
ఆయన ఎవరు అల్లుడో తెలుసా? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి అల్లుడు రవి యాదవ్, అంటే పుట్ట మహేష్ యాదవ్ తమ్ముడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి అల్లుడు. ఇక జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఉన్నారు కదా, ఈయన తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నకే అల్లుడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకర్ యాదవ్ ఉంటాడు, చనిపోయిండు 2 ఏళ్ల కిందట, ఆయన కూతురు భర్త నవీన్ యాదవ్. ఇట్లా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 3 ప్రాంతాల్లో, అటు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ 3 ప్రాంతాల్లో బలమైన రాజకీయ అభ్యర్థులు అన్ని పార్టీల్లో ఉన్నారు. కొద్దిమంది టీడీపీలో ఉన్నారు, కొద్దిమంది బీఆర్ఎస్లో ఉన్నారు, కొద్దిమంది కాంగ్రెస్లో ఉన్నారు. 3 ప్రాంతాల్లోని 3 పార్టీల్లో ఉన్న రాజకీయ కుటుంబం, చాలా రాజకీయంగా చాలా పరపతున్న కుటుంబం. అట్లాంటి కుటుంబం నుంచి వచ్చి మహేష్ యాదవ్ ఇట్లాంటి పనులు చేయడం, అది కూడా వీళ్ళందరూ ఇప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితే కదా ఆయన చేసిన పని వల్ల. అదిగాక స్వతంత్ర భారతదేశ చరిత్రలో డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డ మొట్టమొదటి ఎంపీ. ఇంకా పెద్ద ముచ్చట ఏంటంటే 2024 ఏపీ ఎలక్షన్లో డ్రగ్స్ ఫ్రీ ఏపీ అనే ఒక క్యాంపెయిన్ని ఇదే పుట్టా మహేష్ యాదవ్ నిర్వహించిండు. ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో 17 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, దగ్గర దగ్గర 20 లక్షలకు పైగా జనాభా ఉంది. వాళ్ళందరికీ నా ప్రతినిధి. అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుండు, దేనికోసం ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిండు, ఏం చెప్తున్నాడంటే నన్ను ఎవరో ఇన్వైట్ చేస్తే వెళ్ళా, జస్ట్ ఒక పార్టీకి ఇన్వైట్ చేస్తే వెళ్ళా అంటున్నాడు. పార్టీకి ఇన్వైట్ చేసిన ఆయనకి డ్రగ్స్ పాజిటివ్ ఎట్లొచ్చింది? ఇంకా ఒక ప్రచారం జరుగుతుంది, అది ఏంటంటే ఈయన మీద డ్రగ్స్ టెస్ట్ చేయడానికి యూరిన్ అడిగితే ఆ యూరిన్లో నీళ్లు కలిపి ఇచ్చిండట బాత్రూంలోకి వెళ్ళి. అసలు ఎంత ఒక ఎంపీగా ఉండి ఎంత ఒక చిల్లరేషాలు అన్నట్టే కదా ఇవన్నీ. నెక్స్ట్ టైం అలా బ్లడ్ శాంపిల్ తీసుకొని టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిందంట. పొద్దున్న లేస్తే టీడీపీ నిప్పుకు ప్రతిరూపం అని చెప్పుద్ది. మరి అట్లాంటి టీడీపీ ఈయన మీద ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చిండంట. మరి ఏం జరుగుద్దో చూడాలి. ఉంచుతారా, పార్టీ నుంచి బహిష్కరిస్తారా, అందరూ కలిసి కాపాడతారా, ఏం జరుగుద్దో చూడాలి. కానీ సమాజంలో అంటే 10 మందికి ఆదర్శంగా ఉండే వాళ్ళు ఇట్లాంటి కేసుల్లో ఇరుకోవడం సరే. అక్కడ ఫామ్ హౌస్లో ఏం జరిగింది, దేనికి వెళ్ళిర్రు, అక్కడికి ఏదైనా బిజినెస్ డీల్ కోసం వెళ్ళిర్రా, ఇవన్నీ పక్కన పెడితే ఈ డ్రగ్స్ కేసులో పాజిటివ్ వచ్చింది అయితే వాస్తవం కదా, ఇది తేలింది కదా. అసలు సమాజంలో ఒక 10 మందికి మార్గదర్శకులుగా ఉండాల్సిన వాళ్ళు ఇట్లా కావడం అసలు ఏంది, ఎంతవరకు కరెక్టు, ఏం మెసేజ్ ఇస్తారు వీళ్ళు, అసలు ప్రజలకి ఎట్లాంటి సేవలు అందించగలుగుతారు వీళ్ళు? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.